హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది మన హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వాళ్ళు అలాగే ఎన్టీవీ వాళ్ళు కలిపి చేస్తున్న కోటి దీపోత్సవం అండి. దీనికి మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము, ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ఇది ఏంటంటే కార్తీక మాసంలో ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అవుతుందండి ఇది. సో మనము 5 అంతకన్నా ముందు వచ్చినా కూడా మనకి కూర్చోడానికి ప్లేసెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. కోటి దీపోత్సవం కదా, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అందరూ వస్తారు. సో అందుకని ప్లేసెస్ కావాలి అంటే మనం ముందుగానే రావాలి ఇక్కడికి. ఈ ఇయర్ మేము వెళ్ళినప్పుడు థీమ్ ఏంటంటే వేములవాడ రాజన్న కళ్యాణము, శ్వేతార్క గణపతికి గరికతో పూజ. ఇవి రెండునండి మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ పూజా సామాన్ అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం ఏది ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. 365 ఒత్తులు ఎవ్వరూ వెలిగించొద్దు. చౌకీల ముందు ఉన్న వాళ్ళకి ప్రత్యేక విజ్ఞప్తి, 365 ఒత్తులు మంచిగా తీసుకొచ్చి కార్పెట్ స్మెల్ పెడుతున్నారు, దయచేసి అలా పెట్టద్దు. ఎవరైనా ఇప్పుడు తీసుకొస్తే మీ బ్యాగులో పెట్టేసుకోండి. ఇది ఒక దీప యజ్ఞం. ఇక్కడ భక్తి టీవీ వారు మాత్రమే పూజా సామాగ్రి, పూజా ద్రవ్యాలు మీకు ఏర్పాటు చేస్తారు. ఈ యజ్ఞానికి కావలసినటువంటి దీప సామాగ్రి యావత్తు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. వాటిని మాత్రమే మీరు వినియోగించాలి. 365 ఒత్తులు ఎవరు వెలిగించద్దు. పిండి దీపాలలో దీపం పెడుతున్నారు, కార్పెట్లవి. మనం ఈ కార్యక్రమం యావత్తు కూడా మీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేశాం, మీరు చక్కగా కూర్చోవడానికి. దయచేసి ఆ కార్పెట్ల మీద పెట్టద్దమ్మా, ఎందుకంటే అన్ని మనం జాగ్రత్తలు పాటిస్తున్నాము. చాలా మందికి దీపం మనము ఒక సమయం, ఒక నిర్దేశిత దీపం వెలిగించేసి స్వామివారు మనం ఇక్కడ ఇప్పించిన పీఠాధిపతి ఎదురుకుండానే, ఆయన చెప్పకుండానే, ఆయన ఆజ్ఞ తీసుకోకుండానే దీపోత్సవం ఈనాటి తరంలో మనం అందరం చేసుకున్నటువంటి కదా. మీరందరూ శివాలయాలలో గర్భగుడిలో శివలింగం ఒకటే చోట పార్వతీ అమ్మవారు ఉంటారు. అదే రాముడు సీత చూడండి పక్కపక్కనే ఉంటారు. పూర్వము మనకు ఆ స్వామివారు క్షీరసాగర మదనము చేసినప్పుడు
అమృతం కొరకై దేవతలు రాక్షసులు అందరూ కూడా పోటీ పడుతున్నటువంటి సమయం లోకరక్షకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ ఆలాహలాన్ని స్వీకరించినప్పుడు తాను చిలికినప్పుడు కొన్ని బిందువులు ఈ యొక్క లోకం మీద పడ్డాయట. ఆ పడ్డప్పుడు ఆ యొక్క శ్వేతార్క గణపతి స్వామి అటువంటి వర నిమిత్తమై వచ్చినటువంటి వాడు సాంగ సపరివార సమేత స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి. ఇది గణేశ పురాణాంతర్గతంగా ఉన్నటువంటి విషయము. ఆ గణపతి ఆనాటి నుంచి వేములవాడ రాజన్న కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణం జరుగుతున్నప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు కూడా కావడం విశేషం అన్నమాట. మధ్యలో బీట్ కి తగ్గట్టు మా అబ్బాయి డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. మ్యూజిక్ అంత బాగుంది, ఎవరికైనా ఊపించారు. మా అబ్బాయి డాన్స్ కూడా ఎలా ఉందో చిన్న కమెంట్ చేయండి. जय जय स्वर्ण महालक्ष्मी माता की। తన్మయ భక్తి సత్సంగమై ఆహ్వానించరా చూడరా దయ చేయరా హే సాంబదిగం పరివారమై ధరిచేరా పరమ కృపాకరా. నమ శివాయ ఓం 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 నమ శివాయ. ఆకాశలింగమై ఆవరించరా మణి దమరుక ధ్వని సలిపి తడతని బలి నించరా.
Thanks for watching. Please subscribe.